శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. సంగమ యుగంలో బ్రహ్మవత్సలైన మనందరికీ ఏమి ప్రాప్తించినదో అది 4 యుగాల్లోనూ ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. సత్యయుగములోని దేవీ దేవతలైన, విశ్వ మహారాజులైనా, లేక ద్వాపర యుగములోని ఏ ఇతర చక్రవర్తులైనా వారందరికంటే ఎన్నో ఎక్కువ ప్రాప్తులు మనకి కలిగాయి. మనము ప్రాప్తులని గుర్తు చేసుకుంటూ ఉంటే రోజంతా సంతోషంతో ఊగిపోతాము. మనసు లోపల పాడుతుంది, వాహ్, నా వంటి వారు ఇంకెవరూ లేరు, పొందవలసినదంతా పొందాము, ఇంకేమి మిగిలినది అని. మరి ఆలోచించండి, తన ప్రాప్తులపై ఒక దృష్టిని ఉంచండి. ఎంత సుందరమైన రోజులు! ఎప్పుడైతే పరమాత్ముని ద్వారము వద్దకి వచ్చామో, ఎప్పుడైతే తన సత్య జ్ఞానము ప్రాప్తించినదో, ఎప్పుడైతే తనతో మిలనము జరిగినదో ఆ రోజులు ఎంత గొప్పవి! ఎంత సంతోషంతో ఈ జీవితము నిండిపోయినది! మనసు ఆనందముతో ఊగిపోతున్నది. వాహ, జన్మ జన్మాంతరముల కోరిక తీరినది, జన్మ జన్మాంతరముల భక్తికి ఫలము లభించినది, అనేక ప్రాప్తులకి మార్గము లభించినది. సత్య జ్ఞానము జన్మ జన్మాంతరములుగా ఉన్న చిక్కుముడులను సరిచేసినది, విప్పదీసినది. మన జీవితంలో సంతోష ద్వారాలు తెరుచుకున్నాయి, శాంతి మార్గము తెలిసినది, ప్రేమ వచ్చేసినది. ఒక విశేష దివ్య అనుభవం జీవితంలో ప్రారంభమైనది. రోజు యోగాభ్యాసము జరుగుతున్నది, పరమాత్మునితో మిలనము జరుగుతున్నది, తన నుండి వరదానములు, శక్తులు లభిస్తూ ఉన్నాయి. ఒక సుందర పరివారము లభించినది. దేవకులములోని ఆత్మలంతా ఒక్కచోట చేరాము. నిశ్చల నిర్మల ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాము. ఎన్ని గొప్ప ప్రాప్తులు మనందరికీ కలిగాయి. కోల్పోయిన స్వరాజ్యము మన ద్వారము వద్దకే వచ్చేసినది. మీరు ఏ స్వరాజ్యము కోల్పోయారో ఇప్పుడు పొందే సమయము వచ్చినది అనే లక్ష్యము మనకి లభించినది. భగవంతుని మార్గదర్శనంలో మనము నడుస్తూ ఉన్నాము. ఇవి అన్నీ ఇక్కడి ప్రాప్తులు. కానీ ప్రతి ఒక్కరికి యోగయుక్తముగా ఉన్నప్పుడు కలిగే సుందర అనుభవాలు, ఆ ప్రాప్తులే వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవము, ఒక్కొక్కరికి బాబా యొక్క భిన్న భిన్న సాక్షాత్కారములు. కొంతమందికి దుఃఖాల నుండి ముక్తి, కొంతమందికి సమస్యలకి సమాధానము లభించినది, కొంతమంది ఎదురుగా బాబానే నిలచి మీ తోడు ఉన్నాను, చింతించకండి అని చెప్తూ ఉన్నారు. చింతలన్నీ, భారములన్నీ హరించారు. మరి కొద్దిగా గంభీరంగా అయ్యి ఈ సంగమయుగ ప్రాప్తులపై ఒక దృష్టిని ఉంచండి. ప్రాప్తి మనల్ని స్మృతి స్వరూపులుగా చేయాలి. ఎప్పుడైతే ప్రాప్తులు ఎంతో ఎక్కువగా ఉంటాయో మనసు సంతోషంతో ఊగిపోతుంది. దానితో పాటుగా గుర్తు చేసుకోవాలి, ఎక్కడైతే నిశ్చయము ఉంటుందో అక్కడే విజయము ఉంటుంది. నిశ్చయము మనుషులని నిశ్చింతగా చేస్తుంది. నిశ్చయము విజయమును కూడా కలిగిస్తుంది. ప్రతి విషయములోనూ నిశ్చయము. మీరు విద్యార్థులైతే పరీక్ష ఫలితములపైన నిశ్చయము ఉండాలి. స్వయంపై నిశ్చయము, ఈ కార్యము మేము తప్పకుండా పూర్తి చేస్తాము, దీనిలో సఫలత లభించేదే, భగవంతుడు నా తోడు ఉన్నారు, ముందుకి సాగకుండా ఏదీ నన్ను ఆపలేదు. ఇలా ఎంతగానో నిశ్చయము అవసరము. ఏ కార్య వ్యవహారములో ఉన్నా దాని గురించి కూడా నిశ్చయము. నాకు ఇంత ప్రాప్తి జరిగేదే, నా కార్య వ్యవహారము చక్కగా జరిగేదే, సఫలత నాకు ప్రాప్తించేదే. ఇటువంటి నిశ్చయము మన విజయమును సరళం చేస్తుంది. నిశ్చయం యొక్క వైబ్రేషన్సే మనల్ని విజయము వైపుకి తీసుకువెళ్తాయి. ఆ విజయము మాయపై అవ్వవచ్చు, క్రోధముపై ఉండవచ్చు, లేక కామ వికారముపై విజయము అవ్వవచ్చు. కానీ మన విజయము నిశ్చితము. నేనే విజయీ రత్నమును. ఈ రోజంతా గుర్తు పెట్టుకుందాము, నేను కల్ప కల్ప విజయీ ఆత్మను. అనేక సార్లు నేనే ఈ మాయను జయించాను,
ఈ విఘ్నములు సమస్యలను దాటాను లక్షల సార్లు, కోట్లాది సార్లు. ఇప్పుడు కూడా నేనే దాటాలి. కేవలం నిమిత్తంగా చెయ్యి వేయడమే, అడుగు ముందుకి వేయడమే. ఇక నా విజయము నిశ్చితము. అభ్యాసం చేద్దాము. నేను ఫరిస్తాను. కమల ఆసనంపై విరాజమానమై ఉన్నాను. పవిత్రత యొక్క ఫరిస్తాను. నా అంగము నుండి పవిత్రతా కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజంతా తింటూ తాగుతూ కర్మలు చేస్తూ నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం యొక్క అభ్యాసము స్వాభావికంగా చేయాలి. నేను విజయీ రత్నమును అనే స్వమానమును గుర్తుపెట్టుకుందాము. ఓం శాంతి.